హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ పీవైక్యూ రిపీటెడ్ థీమ్ సిరీస్లో ఎకానమీ సిరీస్లో ఇది నెక్స్ట్ వీడియో. ఈ రోజు మనం మానిటరీ పాలసీ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మానిటరీ పాలసీ అంటే ఏంటో మాట్లాడుకుందాం అండ్ ఆ మానిటరీ పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి టూల్స్ వాడతాం అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. అండ్ మోస్ట్లీ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చెప్పుకుందాం సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మానిటరీ పాలసీ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ మోర్ రిగార్డింగ్ సప్లై ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీలో మనీ సప్లైని, క్రెడిట్ని రెగ్యులేట్ చేయడం మానిటరీ పాలసీ యొక్క ఉద్దేశం. ఇది రెగ్యులేట్ చేయాలంటే ఇది కొన్ని టూల్స్ వాడుతుంది కదా. సో ఆ టూల్స్ ఏంటి? అందులో రెండు రకాల టూల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్లీ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ టూల్స్, క్వాలిటేటివ్. ఇది ఎక్కడ కూడా ప్రాపర్ లీగల్ క్లాసిఫికేషన్ అలా ఏం లేదు, ఇది జస్ట్ బ్రాడ్ అండర్స్టాండింగ్ అంతే. సో క్వాంటిటేటివ్లో ఏముంటుంది? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ కంట్రోల్స్ ద ఓవరాల్ వాల్యూమ్ అండ్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్, అండ్ దీస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఈ క్వాంటిటేటివ్ అంటే టోటల్ మనీ సప్లై ఎంత ఉండాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి అనేదాన్ని మేజర్గా డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో క్వాంటిటేటివ్ టూల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? వాట్ ఆర్ ద మేజర్ క్వాంటిటేటివ్ టూల్స్? బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో ఇవన్నీ కూడా మానిటరీ పాలసీ టూల్స్లో మేజర్గా క్వాంటిటేటివ్ టూల్స్. ఈ క్వాంటిటేటివ్ టూల్స్ ఏంటని ఇండివిజువల్గా మనం ఒక్కో దాని గురించి సెపరేట్ వీడియోలో చేసుకుందాం. అండ్ వాట్ అబౌట్ క్వాలిటేటివ్ కంట్రోల్? క్వాలిటేటివ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ సెక్టర్ కంట్రోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఈ సెక్టర్స్కి ఎక్కువ లోన్స్ ఇవ్వాలి, ఓకే, సెలెక్టివ్గా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, క్వాలిటేటివ్ మెజరింగ్ స్పెసిఫిక్ సెక్టర్స్, ఓకే, మోరల్ సుయాషన్, పబ్లిసిటీ, డైరెక్ట్ యాక్షన్. ఇంకా చెప్పాలంటే మనకి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది కదా. అండ్ కొన్ని బ్యాంక్స్ ఏంది 25% ఆఫ్ ద లోన్స్ స్టార్టప్స్కి ఇవ్వాలి, లేకపోతే ఉమెన్స్కి ఇవ్వాలి. సో ఆల్ దీస్ ఆర్ ద క్వాలిటేటివ్ కంట్రోల్స్ అన్నమాట. రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ అంటే అంతే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదే 25% వీళ్ళకి ఇవ్వాలి, బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ఇవ్వాలి, అండ్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ కూడా ఉంటుంది కదా. దీన్నే మనం క్వాలిటేటివ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి మనం అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ రిక్వైర్మెంట్స్. సో ఈ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ క్వాంటిటేటివ్ టూల్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్. సో రిజర్వ్ రిక్వైర్మెంట్స్లో మేజర్గా మనం చదువుకునేది సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. సో రిజర్వ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మినిమం అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ అగైనెస్ట్ ది డిపాజిట్స్. వాళ్ళకున్న డిపాజిట్స్లో కొంత పర్సంటేజ్ అనేది ఈ రిజర్వ్స్ రూపంలో ఉంచాలన్నమాట, టు అవాయిడ్ ఎనీ ఎమర్జెన్సీ బ్యాంక్ రన్ సిచ్యువేషన్స్ లైక్ దట్. సో అందులో ఒకటి సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. సో సిఆర్ఆర్ అంటే ఏంటి? మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఎ బ్యాంక్స్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ దట్ మస్ట్ బి కెప్ట్ విత్ ఆర్బీఐ ఇన్ క్యాష్. సో సిఆర్ఆర్ రిక్వైర్మెంట్ అంటే ఆర్బీఐతో కొంత పర్సెంట్ ఆఫ్ డిపాజిట్స్ అనేది క్యాష్ రూపంలో పెట్టాలి అనేది సిఆర్ఆర్. అలాగే ఈ బ్యాంక్స్ అనేది సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెడుతుంది కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందంటే నో, ఆర్బీఐ డస్ నాట్ పే ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ సిఆర్ఆర్ బ్యాలెన్స్. ఓకే, ఈజ్ దర్ ఎనీ స్టాట్యుటరీ లిమిట్ ఫర్ సిఆర్ఆర్ అండర్ ద ఆర్బీఐ యాక్ట్? జనరల్గా అయితే 0 to 15% అని చెప్పి అలా ఉంటుంది, బట్ ఇది నాట్ ఫిక్స్డ్ సీలింగ్ అనమాట. ఇట్ కెన్ బీ ఫ్లెక్సిబుల్. సో ఆర్బీఐ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ టు సెట్ ద సిఆర్ఆర్ రేట్. ఓకే, అండ్ నెక్స్ట్ దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? సిఆర్ఆర్ పెంచడం వల్ల, తగ్గించడం వల్ల. ఓకే, ఇఫ్ సిఆర్ఆర్ ఇంక్రీస్డ్ ఏమవుతుంది? సో బ్యాంక్స్ అనేది వాళ్ళ డిపాజిట్స్లో మోర్ పర్సంటేజ్ ఆఫ్ మనీ దే హ్యావ్ టు కెప్ట్ విత్ ఆర్బీఐ. ఎక్కువ మనీ వాళ్ళ డిపాజిట్స్లో ఆర్బీఐ పెడుతుంది, దాని అర్థం ఏంటి? దే హ్యావ్ లెస్ మనీ ఫర్ లెండింగ్, సో దేర్ బై రెడ్యూసింగ్ ద మనీ సప్లై. ఓకే, అదే సిఆర్ఆర్ డిక్రీజ్ చేశారనుకో ఏంటది? అప్పుడు బ్యాంక్స్ హ్యావ్ మోర్ మనీ టు లెండ్, అవునా కదా? సిఆర్ తగ్గించారంటే బ్యాంక్స్ దగ్గర వాళ్ళ డిపాజిట్స్లో మనీ ఎక్కువ ఉంది, సో దట్ దిస్ ఇంక్రీజ్ మనీ సప్లై. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ కూడా అంతే, సేమ్, ద పర్సంటేజ్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. బట్ ఈసారి ఏంటంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ మనీ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ విత్ దెమ్సెల్స్. అది మెయిన్ డిఫరెన్స్. సిఆర్ఆర్ అయితే ఆర్బీఐతో ఉంచాలి, ఎస్ఎల్ఆర్ అయితే ఆ బ్యాంక్స్తో పాటే ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి అలా. ఓకే, ఇప్పుడు సిఆర్ఆర్ అంటే ఓన్లీ క్యాషే అనుకున్నాం కదా మనం. సిఆర్ఆర్ అంటే ఓన్లీ క్యాష్. సో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ అనేది క్యాష్లో మెయింటైన్ చేయొచ్చు, గోల్డ్లో మెయింటైన్ చేయొచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరబుల్స్, ఆల్ దీస్ ఆర్ ద హైలీ లిక్విడేటెడ్ అసెట్స్. ఓకే, ఈ వర్డ్ కూడా వాడచ్చు అనమాట ఎగ్జామ్లో. అండ్ ఎస్ఎల్ఆర్ ఈజ్ మెయింటైన్ విత్ ఆర్బీఐ కాదని అంటాడు, లైక్ ఒక స్టేట్మెంట్ ట్విస్ట్ చేయడానికి మిమ్మల్ని ఏమని చెప్తాడు? ఎస్ఎల్ఆర్ ఈజ్ మెయింటైన్ విత్ ఆర్బీఐ అంటాడు. దెన్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. నో, ఎస్ఎల్ఆర్ ఈజ్ మెయింటైన్ బై బ్యాంక్స్ దెమ్సెల్స్. పర్మిసిబుల్ రేంజ్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ అంటే జనరల్గా ఈ రేంజ్ ఎంత ఉందంటే నార్మల్ కమర్షియల్ బ్యాంక్స్కి 0 to 40%, బట్ కొన్ని బ్యాంక్స్కి ఇది 75% కూడా ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ పేమెంట్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? అగైన్ వాళ్ళకున్న డిపాజిట్స్లో మోర్ అమౌంట్ ఆఫ్ మనీ దే హ్యావ్ టు కెప్ట్ అసెట్, అప్పుడు లెస్ మనీ ఫర్ అవైలబుల్ ఫర్ లెండింగ్. సో సేమ్ ఎస్ఎల్ఆర్ పెంచినా సిఆర్ఆర్ పెంచినా సరే బ్యాంక్స్ హ్యావ్ లెస్ మనీ అవైలబుల్ ఫర్ లెండింగ్. ఓకే,
ఎస్ఎల్ఆర్ డిక్రీజ్ చేస్తే సేమ్, అక్కడ డిక్రీజ్ చేస్తే ఏం ఎఫెక్ట్ ఉంటుందో మోస్ట్ ప్రాబ్లీ ఇదే ఉంటుంది ఇక్కడ కూడా. మోర్ ఫండ్స్ అవైలబుల్ ఫర్ లెండింగ్, ఇంక్రీజింగ్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ బ్యాంక్ ఫెయిల్స్ టు మెయింటైన్ ద ఎస్ఎల్ఆర్ అంటే దే మస్ట్ పే సమ్ పీనల్ ఇంట్రెస్ట్ రేట్స్ అట్ బ్యాంక్ రేట్ ఆన్ ద షార్ట్ ఫాల్. ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ దీస్ మానిటరీ పాలసీ టూల్స్ అండ్ టైప్స్ ఆఫ్ టూల్స్. అండ్ మోర్ డీటెయిల్గా ఈ స్పెసిఫిక్ టూల్స్ మనం చదువుకుందాం, లైక్ ఎస్ఎల్ఆర్ ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి. సో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ.